విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. బిల్లాల వలస గ్రామంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 350 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపక్షం మాటలు నమ్మొద్దని కొండపల్లి సూచించారు. ప్రకృతిని మనం ప్రేమించాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆ దింసా డాన్స్ లో గానీ వాళ్ళ సంగీతంలో గానీ ఒకరినొకరు పట్టుకొని అనేది ఏంటంటే ఐక్యమత్యాన్ని సూచిస్తుంది. సో అదే విధంగా ఐక్యమత్యంతో గిరిజనులందరూ కూడా ముందుకు వెళ్ళి వ్యవసాయంతో పాటుగా ఇంకా ఉన్నత ఉద్యోగాలకి వృత్తులకి వెళ్ళడానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పటికే మనం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకే ఇంచుమించుగా ఒక 257 కోట్లతో మనం ఉపాధి హామీతో రోడ్లు చేస్తుంటే అందులో 50% మనం గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే రోడ్లు లేవో దానికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గిరిజనులకి ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి డిఎస్సి కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేక రకమైన స్కిల్ డెవలప్మెంట్, ముఖ్యంగా గుమ్మలక్ష్మీపూర్లోనే కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం ఒక కోచింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శాంక్షన్ చేయించాం. దృష్టి పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున మనసు చేసుకొని ఈరోజు అందరినీ ఒక కుటుంబం కింద చేర్చుకొని ఆయన కూడా వచ్చి ముందుకు వచ్చి సహకరించడం ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూస్తూ వారలేక ప్రతిపక్షం వాళ్ళు లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు. పవర్ ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పారు. నిజానికి పవర్ ఛార్జీలు పెంచింది ఎవరు? 7 సార్లు పెంచింది వైసీపీ. అయితే విపరీతమైన 1,00,000 కోట్లు అప్పు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కరెంటు కొరవగా ఉంది, మనం సోలార్ ప్లాంట్లు పెట్టుకుందాం అని చెప్పి 7,000 మెగావాట్